చాలా మంది న్యూ ఇయర్ రాగానే వెయిట్ ఈ సంవత్సరం నేను ఒక వెయిట్ 10 లాస్. కిలోలు తగ్గాలి అని ఆ! అనుకుంటాం. ఆ! కానీ ఎందుకు తగ్గాలి? 10 కిలోలు తగ్గాలనుకోవడం చాలా వేగ్ గోల్ సెట్టింగ్. హ్మ్. ఎందుకు తగ్గాలనుకుంటున్నావు? ఆరోగ్యం కోసమా? యాక్టివ్‌గా ఉండి నువ్వు ఇంకా కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడం కోసమా? ఎందుకోసం తగ్గాలి? అది నీకు దానికి రిప్లై వచ్చిందనుకో, వెయిట్ తగ్గడం అనేది చాలా ఈజీ. హ్మ్. అందుకని ఈ గోల్ ఓకే. సెట్టింగ్‌లో డిసప్పాయింట్‌మెంట్ లేకుండా ఉండాలి న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే, ఎందుకు అనే దానికి నీకు ఆన్సర్ రావాలి. తర్వాత ఏదైతే మనం తీసుకుంటాం అనుకున్నామో, మనం రెజల్యూషన్ ఆ సంవత్సరం కొత్తవి చేయాలి అని, దానికి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. హ్మ్. నువ్వు ఏం చేస్తున్నా గూడా, ప్రతిరోజు కొంచెం టైం అయినా దానికి చేస్తూ ఉండాలి. హ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ రోజులో నువ్వు మొత్తం నీకున్న అన్ని పనులలో సపోజ్ నువ్వు ఇంకొక హాఫ్ అన్ అవర్ దీనికి కొత్త పనికి ఏదైనా నువ్వు చేద్దాం అనుకున్నావు. ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ చెయ్యి. హ్మ్. మధ్యలో ఎప్పుడైనా కుదరక ఊళ్ళో లేనప్పుడో లేకపోతే ఒంట్లో బాలేకో ఏదైనా ఒక్కరోజు మిస్ అయినా ఎంత తొందరగా నువ్వు దాని నుంచి దూరం వెళ్ళిపోకుండా మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తావో అంత తొందరగా నువ్వు మళ్ళీ దానికి అలవాటు పడగలుగుతావు. ఒక హ్యాబిట్ అవ్వాలి నీకది. హ్మ్. ఆ హ్యాబిట్ అయిపోయి నిద్రపోతున్నా నిన్నది నిలవనీయకూడదనమాట. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ చేయడం అంటే నిద్రపోతూ డ్రీమ్ చేయడం కాదు. అంటే హ్మ్. నువ్వు వేకువగా ఉన్నప్పుడు ఏం డ్రీమ్ చేస్తే నువ్వు అనుకున్నవి సాధించగలుగుతావో అలా నువ్వు డ్రీమ్ చేయాలి.